హాయ్ అండి. అందరికీ పిల్లలకి, పెద్దలకి ఎంతో హెల్తీ అయిన కొర్రల పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలో ఒక గ్లాస్ కొర్రలకి 2 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టి పక్కకు పెట్టుకోండి. ఇంకో గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, పల్లీలు, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంతకి అందులోనే ఒక 5-6 ఎండుమిరపకాయలు మధ్యలోకి చుంచేసుకోండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఘాటు స్మెల్ వచ్చినాక పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. కొంచెమే వేసుకోండి లైట్‌గా. పసుపు వేసుకొని పసుపు కూడా మంచిగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం కొత్తిమీర మీరు కావాలంటే లాస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పచ్చి వాసన వస్తదని ముందే వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ ముందే కూరలలో కలిపి నేను ఇందులో వేసుకున్నాను. మీరు కావాలంటే ఇట్లా కూరలో డైరెక్ట్ గిన్నెలో వేసి దాంట్లో సాల్ట్ పైన చల్లి మీరు కలిపేటప్పుడు మిక్స్ అయిపోద్ది. ఇలా అంతా మనం పెట్టిన పూసంతా ఇందులో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. అంతకన్నా ఎక్కువ వెయిట్ చేయని అవసరం లేదు. కొద్దిగా హీట్ అయ్యేతోటే కూరలు కొంచెం హీట్ అవుతోటే అందులో లెమన్ పిండేసుకోండి. మంచిగా కలవాలి, అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. లెమన్ ఇక్కడ నేను 2 లెమన్స్ తీసుకున్నాను. ఇది కొంచెం లెమన్ ఎక్కువనే తీసుకున్నాను. ఎందుకంటే పుల్లగా ఉంటేనే బాగుంటుంది. లేదంటే కొంచెం తినాలనిపించదు, పుల్లగా అనిపించాలి. కొంచెం లెమన్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అంతే అండి, కొర్రల పులిహోర రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా హెల్తీ ఫుడ్, ఒకసారి ట్రై చేయండి.